హల్లెలూయా. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. ఈ మాట మీరు అనగలరా? ఏమన్నాడు ఇక్కడ? నాశనకరమైన గుంట పాపము. మీరు చేసే పాపములో నుంచి, గుంటలో నుంచి, జిగటగల మనులో నుంచి దేవుడు నన్ను లేవనెత్తి బండ మీద నిలబెట్టబోతున్నాడు. ఈ రోజు మీ అందరూ కూడా మీ ఇప్పుడు దాకా ఎన్నో పాపాలు చేసి నాకైతే దేవుడు మాత్రం తెలుసు, దేవుడు తెలుసు. పాపం చేసే తెలియదని దేవుడు తెలుసు, కానీ మీ అందరూ క్షమిస్తాడండి దేవుడు. అలాంటి మీరు పాపంలో కూలిపోయిన మీ అందరినీ దేవుడు ఒకనొక రోజు బండ మీద నిలబెట్టబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అదే మాట రాశాడండి. అంటే మీరందరూ పాపపు ఊపిలో వచ్చి దేవుడు లాగబోతున్నాడు, లాగి బండ మీద నిలబెట్టబోతున్నాడు. గుణవతిరాలైన భార్య ఏం చేసిందండి? ఇల్లు బండ మీద పెట్టింది. ఈ రోజు మీ జీవితం బండ మీద నిలబెట్టబోతుంది. తండ్రి మనకి అక్కడ నిలబెట్టబోతున్నాడు. అవునా కదా? రెండో మాట ఏంటమ్మా? మీరు పాపంలో నుంచి దేవుడు మిమ్మల్ని జిగటగల మనులో నుంచి బండ మీద నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిందమ్మా, స్థిరపరచబడును. ఈ మాట మన అనాలి. నా పాదములో ఆ రోజు సైనికులు 12,000 మంది వస్తున్నారు. అహితోపెల సైనికుడు, తన కింద పనిచేసే సైనికుడు 12,000 మందిని వచ్చినప్పుడు కూడా నేను మాత్రం కదల్చబడనన్నాడు. 2 సమస్యలు రాగానే 3 సమస్యలు రాగానే దేవుణ్ణే మర్చిపోతాం. 12,000 మంది ఒక్కడే చేయగలరా? అంటే ఇది దేవుడి మీద ఉన్న విశ్వాసం. నా పక్షాన చేసేది ఎవరు? యుద్ధం చేసేది దేవుడే. ఆ రోజు గొల్యాతు 40 రోజులు ఛాలెంజ్ చేశాడు, తొడగొట్టి మరి ఛాలెంజ్ చేశాడు. నన్ను ఎవరు ఎదిరించలేరు, నేను నన్ను కనుక ఎదిరిస్తే మా రాజ్యం మొత్తం నీకు దాసోహం అవుతుంది అన్నాడు. కానీ చిన్నవాడిగా వచ్చాడు దావీదు. చిన్నవాడిగా వచ్చి 2 రోజులతో వచ్చాడు. దేని వల్ల అంటారు? అతను పెద్ద పెద్ద వస్త్రాలు ఇస్తున్నాడా? కత్తులు తెచ్చుకున్నాడా? దేవుడు వెనక నుండి తన పక్షాన్ని యుద్ధం చేశాడండి. ఈ రోజు మీ పక్షాన్ని దేవుడిని యుద్ధం చేయాలంటే మీరేం చేయాలి? దేవుడిపై ఆధారపడాలి, దేవుడి మీద విశ్వాసం కలిగి జీవించాలి, వాక్యానుసారం బ్రతకాలి. మెయిన్ అండి, వాక్యానుసారం బ్రతకాలి. అందుకే మీరు అందరూ చచ్చిపోయిన స్థానంలో ఉన్నారని, నేను కూడా చనిపోయిన స్థానంలో ఉన్నాను. ఈ రోజు నుంచి మన బ్రతుకులు మార్చుకోవాలి. అవునా కదా? అంటే చనిపోయిన స్థితిలో నుంచి పునరుద్ధాన శక్తిలోకి దేవుడు పంపాలంటే నువ్వు చేసే క్రియలు ఉంటావు. అవునా కదా? దేవుడి మీద పునరుద్ధాన శక్తిని ఇవ్వాలనుకున్నాడు. మరి నువ్వు తీసుకోవాలనుకుంటున్నావా? తీసుకోవాలనుకుంటే ఇప్పుడే ఎక్కడ వదిలేసేసి, ఎక్కడ వదిలేసే నీ పాపాన్ని వదిలేసి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించు, వాక్యానుసారం బ్రతుకు. బ్రతికినప్పుడు పునరుద్ధాన శక్తిని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆ రోజు రాజాకి 4 రోజుల తర్వాత కుళ్ళిపోయి స్మెల్ కూడా వస్తుంది, కానీ ఎందుకు లేదు దేవుడు? ప్రియమైన స్నేహితుడు. ఈ రోజు మీ అందరం కూడా ప్రియమైన స్నేహితురాలు, ప్రియమైన స్నేహితుడు, ప్రియమైన నా బిడ్డ అంటున్నాడు. మరి ఆ ప్రేమను మీరు రుచి చూడగలరా? ఆ ప్రేమను మీరు రుచి చూసిన వారైతే తప్పు చేయరండి, తప్పు చేయకూడదు. ఈ రోజు నుంచి వాక్యానుసారంగా బ్రతకాలి. బ్రతుకుదామా? మాట ఇవ్వాలి. బ్రతుకుదామా? ఇంకో మాట చదువుదామా?